శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలాస జీడీ పిక్ సెంటర్ రోడ్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చీపుళ్లు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఇక అనంతరం ఇంటింటా పర్యటించి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిసరాలు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పలాసను పరిశుభ్రతలో ఏపీ రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలపాలని ఆకాంక్షించారు. 3 దశాబ్దాలుగా టమాటో రైతులు ఎదురుచూస్తున్న టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కళ నేడు నెరవేరనుంది. పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా 11 కోట్ల రూపాయలతో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీకి ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్తో కలిసి భూమి పూజ చేశారు. ఇక ఈ ప్రాంతంలో టమాటో రైతుల కళ నెరవేరడానికి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కృషి చేశాడని మంత్రి భరత్ అన్నారు. ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పడం వలన 130 మంది వరకు ఉపాధి కల్పన దొరుకుతోందన్నారు. అనకాపల్లి జిల్లాలోని ఎంపీపీ స్కూల్లో స్టేజ్ ప్రోగ్రాంలను కూటమి నాయకులు ఏర్పాటు చేస్తున్నారని కుసలపూడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు నాయకులు ఏమి సూచన ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. మంత్రి లోకేష్ విద్యారంగంలో ఎన్నో మెరుగైన విద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంటే ఆ పార్టీ నాయకులు విద్యాలయాలను డ్యాన్స్ ప్రోగ్రాములకు వాడుకుంటున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా బెల్కటూరు గ్రామంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపింది. బెల్కటూరు గ్రామంలోకి 2 ఎలుగుబంట్లు వచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు. గమనించిన వీధి కుక్కలు వాటిపై దాడి చేసేందుకు యత్నించారన్నారు. ఇక ఎలుగుబంట్లు కుక్కల దాడిలో ఓ కుక్కకు తీవ్ర గాయాలయ్యాయని గ్రామస్తులు చెప్పారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఇక గ్రామాల శివార్లలో అడవి జంతువులు సంచరిస్తున్న సంఘటనపై దర్యాప్తు చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదని, పొరపాటును కూడా ఆలోచన చేయవద్దని చెప్పారు. ఇటీవల యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో బోటులు నడిపే ఓ ఫ్యామిలీ ఏకంగా 30 కోట్లు సంపాదించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. అయితే పింటూ మహరా ఫ్యామిలీకి తాజాగా ఆదాయపు పన్ను శాఖ తాజాగా ఊహించని షాక్ ఇచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం 12.8 కోట్లు పన్నుగా చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ ఫ్యామిలీ ఇప్పుడు తలపట్టుకుంటుంది. హిందీ భాషపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. పాతికేళ్ల పాటు తనతో కలిసి ఉన్న స్నేహితుడి మరణంతో ఆ ఏనుగు కంటతడి పెట్టింది. చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. మీద పడి కన్నీరు పెడుతూ దాని దగ్గరికి ఎవరిని రానివ్వలేదు. ఇది చూసి సర్కార్ సిబ్బంది కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాదకర ఘటన రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో చోటు చేసుకుంది. హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మహిళల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మోరల్ పోలీసులను నియమించిన ప్రభుత్వం తాజాగా హిజాబ్ ధరించకుండా బయటకు అడుగుపెట్టే మహిళలను గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. వీధుల్లో డ్రోన్లను ఏర్పాటు చేసి మరీ మహిళలను హెచ్చరిస్తుంది. హిజాబ్ లేకుండా మహిళలు బయట కనిపిస్తే చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా నజర్ పేరుతో ఓ యాప్ను తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. 5 ఏళ్ల పాలన తరువాత 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు తిరస్కరించిన వారికి ఇంకా కనువిప్పు కలగలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. విద్యాశాఖలో 11,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సుమారు 36,000 మంది టీచర్లను బదిలీ చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా పల్లా రాజేశ్వరరెడ్డి వాస్తవాలు మాట్లాడాలని, సభను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయొద్దని డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో కోరారు. తన సభ్యుడు సభలో అమర్యాదగా గాని ఏకవచనంతో గాని స్పీకర్ను సంబోధించలేదని అన్నారు. తమకు స్పీకర్ పట్ల అపారమైన గౌరవం ఉందని, ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. సభా సంప్రదాయాలు పాటించాలని తమ నాయకుడు కేసీఆర్ నిత్యం చెబుతూ ఉంటారని గుర్తు చేశారు. ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై పునః పరిశీలించాలని సభాముఖంగా హరీష్ రావు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు. వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద వైఎస్ సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. హత్య జరిగి 6 సంవత్సరాలు అవుతుందని, నిందితులందరూ బయట ఉన్నారని వైఎస్ సునీత వాపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదని, మరి సామాన్య ప్రజలు ఎలా న్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుల కన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామన్నారు. ఏపీ హోంమంత్రి అనితకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. హోంగార్డులకు జీతాలు పెంచాలని ఆ లేఖలో ఆయన కోరారు. తెలంగాణలో 25,000 వేతనంగా ఇస్తున్నారని రామకృష్ణ తెలియజేశారు. అలాగే పోలీస్ నియామకాల్లో నిబంధనలు సడలించి కోటాను పెంచాలని హోంమంత్రి అనితను ఆయన కోరారు. కులగణనపై పల్లా అవాస్తవాలు మాట్లాడారని మంత్రి ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించామని మంత్రి తెలియజేశారు. తొందరలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన చెప్పుకొచ్చారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉత్తమ్ ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శరవేగంగా రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. రైల్వే ట్రాక్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. సికింద్రాబాద్ కు 5 వందే భారత్ రైలు వచ్చాయని చెప్పారు. అలాగే చెల్లపల్లి రైల్వే స్టేషన్ అప్రోచ్ రోడ్ల కోసం సీఎంకు లేఖ రాశానని కిషన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో దారుణం చోటు చేసుకుంది. కృష్ణాపురం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్తను వాలంటీర్ భర్త వేట కొడవలతో నరికి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ రామకృష్ణను స్థానికులు హుటాహుటిన మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాధితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పొంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాడ్మింటన్ లో స్టార్ క్రీడాకారిణిగా రాణించిన గుత్తాజ్వాలా హీరో నితిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. గుండె జారి గల్లంతైంది సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ తాను చేయడానికి కారణం హీరో నితిన్ అని గుత్తాజ్వాల్ చెప్పుకొచ్చారు. నితిన్ కోసం ఆయన పట్టుబడడం వల్లే ఆ సాంగ్ చేశారని తెలిపారు. బ్యాడ్మింటన్ లో రాణిస్తుండగా ఆ తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పారు. అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని, సున్నితంగా తిరస్కరించారని వివరించారు. అబద్ధాల ప్రాతిపదిక కాదు, వాస్తవాల మీద తాము ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించలేదని అన్నారు. మహిళా గవర్నర్గా తమిళసౌ సౌందరరాజన్ను బీఆర్ఎస్ సర్కార్ అవమానించిన విషయం నిజం కాదా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. మరో 6 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న టీమిండియా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీలో పాల్గొంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇక ప్రస్తుతం అతను బౌలింగ్ చేస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. దీంతో బుమ్రా ఐపీఎల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు, ఎన్ని మ్యాచ్లకు దూరమవుతాడని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అబద్ధాలు చెబుతుందని జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. అక్కడ 100% రుణమాఫీ చేసినాం, ఇక్కడ 100% రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని, తన జనగామ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ 100% రుణమాఫీ కాలేదని, తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో అయినా సరే 100% రుణమాఫీ జరిగినట్లుగా ప్రభుత్వం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని పల్లా రాజేశ్వరరెడ్డి శపథం చేశారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన
కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మాకెందుకు తెలియదు, హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికారు. కానీ 15 నెలల్లో పాలనలో ఊదు గాలింది లేదు, పీరు లేసింది లేదని ధ్వజమెత్తారు. పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటనలో బలూచ్ కీలక ప్రకటన చేసింది. బందీలుగా ఉన్న 214 మంది సైనికులను చంపేశామని బలూచ్ తిరుగుబాట్లు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులో తీసుకున్న పాక్ సైనికులను చంపేసినట్లు బలూచ్ లిబరేషన్ ప్రకటించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసిందని పేర్కొంది. పాక్ ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడంతో తమ చేతలకు పనులు చెప్పాలని వెల్లడించింది. వరుస సెలవులు రావడంతో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక శ్రీవారిని 63,987 మంది భక్తులు దర్శించుకోగా 26,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం 2.88 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది. కేసీఆర్, హరీష్ రావు చంద్రబాబు ముందు మోకరిల్లారని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ మరణం శాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని తీసుకుంటామని బీఆర్ఎస్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అధికారులతో సమీక్షించి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వాతావరణం స్వచ్ఛంగా ఉంటే మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయని లోకేష్ అన్నారు. యుద్ధ వాతావరణ ఎంటీఎంసీని స్వచ్ఛ కార్పొరేషన్గా తీర్చిదిద్ది ర్యాంకింగ్ సాధించాలన్నారు. రానున్న సంవత్సరంలో భూగర్భ గ్యాస్, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఫాల్కన్ 9 దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోని 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలో భూమి మీదకు రానున్నారు. అయితే వారిని తీసుకొచ్చేందుకు 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లినట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా వారి దైనందిన జీవితానికి సౌలభ్యం కలుగుతుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మహిళలకు మరింత స్వేచ్ఛ, అవకాశాలను అందించనుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి 2 అగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లుగా సెక్రటేరియట్ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ ఎగరేసిన 2 పోలీసులు గుర్తించారు. ఇక ఈ మేరకు వంశీ, నాగరాజు అనే 2 సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. ఐడిఎస్ఎంటీ కాలనీలో ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడి కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామాగ్రి ఎత్తుకెళ్లారు. చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలధారమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ప్లాస్టిక్ రహిత జీవన విధానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవశ్యమని ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి సస్పెన్షన్కు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే జగదీశ్వర రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి పురవీధులలో భూతం వేషధారణతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయకుండా చెత్త కుండీలో వేయడం అలవాటు చేసుకోవాలని కమిషనర్ శ్రవణ్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీని ఆహ్లాదంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలకాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీకొనడంతో డిఆర్డీఏ విభాగంలో పనిచేస్తున్న మెరుగు కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు అంతర్గాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అంతర్గాం సెంటర్ వద్ద అఖిలపక్షం నేతలు ధర్నా చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా మండల ఆఫీసు ఎదురుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్ష 4వ రోజు కొనసాగింది. ఈ దీక్షకు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య మద్దతు తెలిపి నిరసన దీక్ష చేపట్టారు. ఇక ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లను వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేంత వరకు అన్ని రకాల పోటీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరం వద్ద స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృత్రిక శుక్లా, కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, అధికారులతో కలిసి ఆంజనేయ స్వామి ఆలయం నుండి సముద్ర తీరం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సముద్ర తీరం వద్ద మానవహారం ఏర్పాటు చేసి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించినట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మేజర్ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా నిలబెట్టి ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడమే తమ లక్ష్యమని కూటమి నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితా చొరవతో ప్రతి చోట అభివృద్ధి జరుగుతోందని వారు తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి జాతరకు తరలివెళ్తున్న తమపై కాంగ్రెస్ నేతలు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న యోజితా సహో అనే మహిళ ప్రొఫెసర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని పోస్ట్ మార్టంకి పంపారు. అయితే మహిళ మృతికి గల కారణాలు తెలియరాలేదని, తొందరలోని అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మొదట రాష్ట్రాన్ని విడిచి పారిపోయేది అసదుద్దీన్ ఓవైసీనే అని అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయని అన్నారు. కానీ హైదరాబాద్లో మాత్రం హోలీ పండుగను డిస్టర్బ్ చేసేందుకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శతవిధాలా ప్రయత్నించాడని ఫైర్ అయ్యారు. ఓ మసీదులో జుమ్మేకి నమాజ్ పేరుతో బహిరంగ సభ నిర్వహించారని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని, అందుకే ఇవాళ శాసనసభలో సీఎం స్పీచ్ ను బహిష్కరించమన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీని అని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సహకారంతోనే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర వంటి సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయగలిగామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లిలో స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న చెత్తను సైతం స్వయంగా తొలగించారు. ఇప్పటికే బనగానపల్లెను 90% ప్లాస్టిక్ రహిత పరిశుభ్రంగా తయారు చేశామని ఆయన తెలియజేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కు కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, అందుకే ఆయన పోలీసుల పహార మధ్యలో ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ లో కార్యకర్త ప్రసంగంలా ఉందని, కొందరు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వారు తమ అజ్ఞానమే గొప్ప విజ్ఞానంగా, తెలివి తక్కువతనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్, భూటాన్ సహా 41 దేశాలపై ప్రయాణ నిషేధం విధించడానికి రెడీ అయ్యారు. ఆయా దేశాల పౌరులకు విస్తృత ప్రయాణ ఆంక్షలు జారీ చేయడాన్ని ట్రంప్ పరిపాలన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిషేధంలో మొత్తం 41 దేశాలను 3 ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. తొలి 10 దేశాలను రెడ్ లిస్టులో ఉంచినట్లు అధికారులు తెలియజేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మంగళగిరిలోని ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. వారిని సత్కరించి కానుకలు అందజేశారు. మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ తెర వెనుక యువతులు అనదగ్గ పారిశుద్ధ్య కార్మికులను కలవడం గౌరవంగా భావిస్తున్నారని లోకేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్లో విషాదం జరిగింది. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వసతి గృహంలో 7వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సెక్యూరిటీకి, పీటీకి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చికిత్స నిమిత్తం విద్యార్థి అఖిల్ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సభలో చైర్మన్ సుఖేందర్ రెడ్డి తమ సభ్యుని ఉద్దేశించి న్యూసెన్స్ అనే పదం వాడడం కరెక్టు కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై ఆమె మండలిలో మాట్లాడుతూ సభలో తమ సభ్యుని ఉద్దేశించి మీరు న్యూసెన్స్ అనే పదం వాడరని, తాను మీకు చెప్పేందుకు పెద్దదాన్ని కాదని ఆ పదాన్ని దయచేసి రికార్డుల నుంచి తొలగించారని కోరారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసును తప్పుపట్టలేదని, పేమెంట్ జరిగిన తీరును తప్పుపట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు కంటే ఆయన హావభావాలు సరిగా లేవని చెప్పుకొచ్చారు. ఈ సెషన్స్ చివరి నాటికి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అలాగే సస్పెన్షన్ అనేది స్పీకర్ నిర్ణయం అని తెలిపారు. అంతర్జాతీయ వేదికగా భారత్పై నిందలేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. సంబంధం లేని అంశాల్లోకి జమ్మూ కాశ్మీర్ స్థాపనను తీసుకొచ్చిన దాయాదీకి న్యూఢిల్లీ గట్టిగా బదులిచ్చింది. ఆ దేశానిది మతోన్మాద మనస్తత్వమని దుయ్యబట్టింది. ఇలాంటి వ్యాఖ్యలతో అబద్దాలను నిజం చేయలేరని, సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చురకలంటించింది.